లార్డ్ షాలోమ్ టు ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక బ్యాటిల్స్ చేస్తూ జీవితాన్ని కష్టతరంగా మార్చుకుంటూ వెళ్తున్నటువంటి కాలం ఇది. ఏంటంటే దేవుని యొక్క రాకడ సమీపంగా ఉందండి. ఈరోజు వెళ్తున్నటువంటి ఈ బ్యాటిల్స్ మనకి ఎంత పెద్దగా కనపడతాయంటే డే స్టార్ట్ అయినప్పటి నుంచి డే ఎండ్ అయ్యే వరకు ఎన్నో బ్యాటిల్స్ మధ్య ప్రతి ఒక్కరు కూడా తనకలాడుతూ వెళ్తున్నారు. అంటే కొట్టుమిట్లాడుతున్నారు. ఎవరైనా ఒక మనిషి వచ్చి మనల్ని తీసుకెళ్తారా బయటికి, ఆ యొక్క పరిస్థితి నుంచి బయటికేస్తారా అని. మీకొకటి మాట ఏంటంటే, మీ సర్కమ్‌స్టాన్సెస్‌ని బట్టి మీ జీవితాన్ని అంచనా వేసుకోవద్దండి. మీ సర్కమ్‌స్టాన్సెస్ అన్నీ కూడా టెంపరరీ. దీస్ ఆర్ టెంపరరీ. బికాస్ ఎప్పుడైతే వెన్ యూ స్టార్ట్ సీయింగ్ గాడ్ అబోవ్ యువర్ సర్కమ్‌స్టాన్సెస్, డెఫినెట్లీ యూ విల్ రిసీవ్ ద మిరాకిల్ ఫ్రమ్ ద గాడ్. ఏంటంటే ఈ పరిస్థితులన్నీ కూడా ఎలా కనపడతాయంటే, ఈ యొక్క అది మనకి ఎలాంటి పరిస్థితిని తీసుకొస్తదంటే, అది చిన్న సమస్య అయినప్పటికీ, పెద్ద సమస్య అయినప్పటికీ ఇంకా దాన్ని ఓవర్‌కమ్ కాలేమేమో అని చూపిస్తది. కానీ బైబిల్‌లో అనేకమైనటువంటి సంఘటనలు, నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు దేవుడు మనకు నేర్పించడానికే, మరి చరిత్రలో మరి ఎవరైతే ఆయనను కలిగి ఉన్న బిడ్డలు ఎలా ఆ బ్యాటిల్స్‌ని ఓవర్‌కమ్ అయ్యారో కూడా ఆయన పెట్టి ఉన్నాడు. మరి దావీదుని చూస్తే అతనుకున్నటువంటి బ్యాటిల్ అది మనం ఈరోజు ఫిజికల్‌గా అలాంటి బ్యాటిల్ చేయాలంటే కూడా చాలా 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 మనకు వర్త్ అవసరం. మరి ఆ దినాలలో మరి ప్రభువైన యేసుక్రీస్తును కలిగినటువంటి దావీదు, యెహోవాని కలిగినటువంటి దావీదు మరి ఏ విధంగా ఆ యొక్క గొల్యాతుని ఎలా మరి ఫినిష్ చేశాడండి. కేవలం అతనుకున్న బిలీఫ్. అందుకే ఎప్పుడైతే మీరు ఒక బ్యాటిల్ ద్వారా వెళ్తున్నారో మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ని స్ట్రాంగ్గా పెట్టుకోనండి. మీ యొక్క ఫెయిత్ లెవెల్ అన్నది అప్ టు మార్క్ పెట్టుకోనండి. అదేవిధంగా సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ద బిలీవర్స్. ఓకేనా. మీ చుట్టూ కూడా ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి, ఒక పాజిటివ్ వైబ్స్ కలిగించే పీపుల్తోనే మీరు చుట్టూ కూడా మీ యొక్క ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోండి. అండ్ ఆల్సో ఎక్కువ వర్డ్ ఆఫ్ గాడ్ మీద మీ టైంని స్పెండ్ చేయండి. దేవుడితో మాట్లాడుతూ హోలీ స్పిరిట్ని పొందుకోనండి. హోలీ స్పిరిట్ అనాయింటింగ్తో మీరు ఎప్పుడైతే ఆయనతో యాక్సెస్ అవుతారో డెఫినెట్లీ ఆ సర్కమ్‌స్టాన్సెస్ అన్నవి కూడా పెద్దవి కాదు. ఏ సర్కమ్‌స్టాన్సెస్ ఈ భూమి మీద ఉన్నటువంటి యొక్క ప్రతి స్థితిగతి కూడా దేవుడి కంటే గొప్పది కాదు. ఓకేనా. ఎందుకంటే ఈ భూమి మొత్తం ఆయన చేతుల్లో ఉందండి. ఏది పడినా కూడా ఆయన చేతిలోనే పడాలా. ఆయన చేయి దాటిపోయే పరిస్థితి లేదు. సో ఇదొక్క మాట మరి ఎంతో మీకు యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. కాబట్టి విశ్వసించండి, పలకండి, దేవుడితో టైం స్పెండ్ చేయండి. బిలీవర్స్తో మీ యొక్క విశ్వాసాన్ని పెంచుకునే విధంగా మీ యొక్క డిస్కషన్స్ పెట్టుకోనండి. డెఫినెట్లీ మీరు ఓవర్కమ్ అవుతారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.